హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామ్స్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన వస్తువులు: మెథీ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్, 2 లెమన్స్, సాల్ట్ అండ్ కారం. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పాన్ పెట్టుకొనేసి మస్టర్డ్ సీడ్స్ ఇంకా మెథీ సీడ్స్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను వాటిని ఫ్రై చేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దాన్ని ఫైన్ పౌడర్ చేసి పెట్టుకుంటాను. అది పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ పాన్లో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కాక చూడండి 6 to 7 టేబుల్ స్పూన్స్ మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ మళ్ళీ వేస్ట్ అవ్వదండి. అదే మనం పచ్చడిలో వేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో కొంచెం ఎక్కువగానే తీసుకోండి. పచ్చడి కంటే కంపల్సరీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పికిల్స్కి. చూడండి, నేను ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కాక ఉసిరికాయలు వేస్తున్నాను. ఉసిరికాయలు మనం ముందే నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని కొంచెం డ్రై అయిన దాకా డ్రై చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, నేను వాటిని అలా ఫ్రై చేస్తూ ఉన్నాను. అలాగే వాటిని కొంచెం తిప్పుతూ బాగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలండి, ఆల్ ది సైడ్స్. అలా తిప్పుకుంటూ ఫ్రై చేయండి, అన్ని సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. సో అలాగే నేను అవి పూర్తిగా బ్రౌన్ కలర్ అయిందాక టర్న్ చేసుకుంటూ, మనం ఎక్కువ ఆయిల్ తీసుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే అవి ఈజీగా అవుతాయండి. బట్ నేను కావాల్సినంత ఆయిల్ తీసుకునేసి చేస్తున్నాను. సో మనం అలాగే వాటిని బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా బ్రౌన్ అయ్యాయి. అవి బాగా బ్రౌన్ అయ్యాక ఒకసారి స్పూన్తో గుచ్చి చూడాలి. అవి ఈజీగా గుచ్చుకుంటున్నాయి అంటే అవి బాగా ఫ్రై అయినట్టు. చూడండి, అవి అయిపోయాయి. ఇప్పుడైతే నేను పచ్చడి కలుపుతున్నాను. ఎలా కలుపుతున్నాను అనేది చూడండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. తీసుకుని దానికి సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మిర్చి పౌడర్, ఫ్రై చేసి పెట్టుకున్న మెథీ అండ్ మస్టర్డ్ సీడ్స్ పొడి, ఇంకా లెమన్స్ కట్ చేసుకొని వాటి సీడ్స్ తీసుకొని వాటి జ్యూస్ కూడా దాంట్లో పిండుకోవాలండి. కొంతమంది టామరిన్ పల్ప్ వాడతారు, అదైనా వాడుకోవచ్చు. టామరిన్ పల్ప్ అంటే అది స్టోర్ ఉంటుందో లేదో అని డౌట్గా ఉంది. సో నేను లెమన్ యూస్ చేస్తున్నాను. మన ఇష్టం అండి, అది ఏదైనా యూస్ చేయొచ్చు పులుపు కోసం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడతారు. కొంతమంది లెమన్ వాడతారు, కొంతమంది టామరిన్ పల్ప్ వాడతారు. నేనైతే లెమన్ వాడుతున్నాను. చూడండి, అవన్నీ తీసుకున్న తర్వాత వీటిని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన కారం, సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసిన తర్వాత వాటిని బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అదే ఆయిల్ దీనికి యూజ్ చేస్తున్నానండి. చాలా ఈజీ అండి, వెరీ ఈజీ. మీరు చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. వాటిని అలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వస్తే అలా బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీసి దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ బాగా పీల్చేసింది. సో చాలేదు, అందుకని నేను ఇంకో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కలుపుతున్నాను. సో అలా వెల్లుల్లిపాయలు ఇంకా ఆయిల్ సరిపోయినంత కలుపుకొనేసి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి పికిల్కి. కలుపుకొని దాన్ని ఒక 3 days పక్కన పెట్టుకోవాలండి. అలా కలిపి పెట్టుకున్నది 3 days మగ్గి ఉసిరికాయలు బాగా నానుతాయి ఉప్పు, కారం ఇంకా వాటిలో. సో అప్పుడు టేస్టీగా వస్తుంది. అలా బాగా ఆరిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 days పక్కన పెట్టుకొని 3 days తర్వాత మీరు తినొచ్చండి. చూడండి, ఆమ్లా పికిల్ అయితే రెడీగా ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.